హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. 2400 రూపాయలపై వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 540 రూపాయలు, కాలం 3 సంవత్సరాలు 9 నెలలు, వడ్డీ రేటు ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ రూమ్స్ ఎవరైనా సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే 2400 రూపాయలపై వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 540 రూపాయలు, కాలం వచ్చేసి 3 సంవత్సరాల 9 నెలలు, వడ్డీ రేటు ఏంటనేసి అంటున్నారు. టైం ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 3 సంవత్సరాల 9 నెలలు. 3 సంవత్సరాల 9 నెలలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, టైం ని సంవత్సరాల్లోనికి మార్చుకోవాలి. ఇక్కడ 9 నెలలు ఇచ్చారు కాబట్టి 9 నెలలు కాబట్టి అప్పుడు ఏమవుతుంది 9/12 అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు 12 నెలలు. 9/12 అంటే ఎంత వస్తుంది 3/4 వస్తుంది. 3/4 టైం ఈక్వల్ టు 3 ప్లస్ 3/4 అంటే మనం కాసాకు చేసినట్లయితే ఎంత వస్తుంది 4 ప్లస్ 12 ప్లస్ 3 అంటే 15/4 వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు వడ్డీ రేటు అడుగుతున్నారు. ఫార్ములా వచ్చేసి ఏంటి, ఫార్ములా ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 540 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ వచ్చేసి 2400 ఇంటూ టైం వచ్చేసి ఎంత 15/4 అంటే ఎంత వస్తుంది మనకి 4/15 వస్తుంది. 4/15 వస్తుంది. ఇప్పుడు మనం వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది, ఇప్పుడు ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 4 దీంట్లో ఎంత సరిపోతుంది 6 టైమ్స్ పోతుంది. 6 దీంట్లో 90 టైమ్స్ అంటే 15 దీంట్లో ఎంత సరిపోతుంది 6 టైమ్స్ పోతుంది. అంటే ఆర్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత వస్తుంది 6%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి వడ్డీ రేటు ఎంత వచ్చింది మనకి 6%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.